ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మే నెల 8వ తారీఖు 2026 శుక్రవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం దేవుని బిడ్డ దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుని బిడ్డ దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుని వాక్యం చదువుకుందామండి. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అతనితో ఇలా అన్నాడు, నీవు నా సన్నిధిలో చేసిన ప్రార్థనను విజ్ఞాపనను నేను విన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారు మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు, మీ కుటుంబాలు అందరూ బాగున్నారు. మీకోసం ప్రతిదినం కూడా మేము భారంతో ప్రార్థన చేస్తాం. దేని బిడ్డారు దేవుని వాక్యం సమయంలో మనం చూసినట్లయితే ఆనాడు దేవుడు సొలొమోను యొక్క ప్రార్థన విన్నట్లుగా చూస్తాం. దేవుడు అతనితో మాట్లాడుతూ ఈ రీతిగా అంటున్నాడు, నీవు నా సన్నిధిలో చేసిన ప్రార్థన విజ్ఞాపనని విన్నాను. నువ్వు కట్టిన ఈ మందిరాన్ని నా నామము అక్కడ నిత్యం ఉండేలాగా నేను పరిశుద్ధపరిచాను. నా కన్నులు నా హృదయం ఎల్లప్పుడూ అక్కడే ఉంటాయని ఇక్కడ ప్రభువారు మరి వాగ్దానం చేస్తున్నాడు. అవును దేని బిడ్డలు, ఎప్పుడైతే సొలొమోను గారు దేవాలయం కట్టిన తర్వాత మరి ఈ చేసిన ప్రార్థన మనం వింటున్నాం. సొలొమోను 7 సంవత్సరాలు కష్టపడి యెరూషలేములో యెహోవాకు మహిమగల దేవాలయం కట్టినట్టుగా మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తున్నాం. తర్వాత దాన్ని ప్రతిష్ఠించి గొప్ప ప్రార్థన చేసినట్టుగా మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆ ప్రార్థన అయిపోయిన కొంతకాలానికి దేవుడు రాత్రివేళ రెండోసారి సొలొమోను కనిపించి ఈ మాటలు చెప్పాడు. మొదటిసారి గిబియోన్లో జ్ఞానం అడిగినప్పుడు దేవుడు కనిపించాడు. అలాగే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో కనిపించాడు. ఇది రెండవసారి అనమాట. నీవు నా సన్నిధిలో చేసిన ప్రార్థనని విన్నానని ఈ మొదటి రాజుల గ్రంథం 9:3 వచనంలో ప్రభువారు చెప్తున్నాడు. మొదటి రాజు 8వ అధ్యాయంలో సొలొమోను పొడవైన ప్రార్థన దేవుడు విన్నాడు. అందులో ప్రజలు పాపం చేసి చెర్లకు వెళ్ళినా ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థిస్తే క్షమిస్తాను అని ప్రభువారు చెప్పినట్టుగా మొదటి రాజు గ్రంథం 8వ అధ్యాయం 46 నుంచి 50 వచనాలు చూస్తాం. ఆనాడు సొలొమోను ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన ఆలకించేవాడు సర్వశరీరులు నీ వద్దకు వచ్చేదని కీర్తన గ్రంథంలో దావీదు భక్తుడు రాస్తాడు. దేని బిడ్డ, నువ్వు దేవుని సన్నిధిలో మరి హృదయపూర్వకంగా భారంతో కన్నీటితో చేసే ప్రార్థన ప్రభు తప్పకుండా వింటాడు. కనుక ప్రార్థన చేయండి. రెండవదిగా నువ్వు కట్టిన మందిరాన్ని నేను పరిశుద్ధపరిచాను అంటాడు. పరిశుద్ధపరిచానంటే వేరు చేసి ప్రత్యేకపరిచి తన సొంతం చేసుకున్నాడు అనమాట. ప్రార్థించే బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి. మందిరం పరిశుద్ధంగా ఉండాలి. దేవుని బిడ్డలు ప్రార్థించే బిడ్డలు ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలి. ఎందుకంటే ప్రభు మనం ప్రత్యేకపరిచాడు. ఈ లోకం నుంచి, పాపం నుంచి, ఈ లోకపు అలవాట్ల నుంచి ప్రభు మనం ప్రత్యేకపరిచి ఆయన మనం పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధ జనాంగంగా చేశాడు. కనుక మరి పరచబడిన మనము ప్రార్థన చేయాలి. పరిశుద్ధతతో ప్రార్థన చేయాలి. మందిరం రాళ్లతో బంగారంతో కట్టిన దేవుడు దానిలో దిగివచ్చి దాన్ని తన నివాసంగా చేసుకున్నట్లుగా చూస్తున్నాం. మొదటి రాజు గ్రంథం 8వ అధ్యాయం 10-11 వచనాల్లో మందిరం ప్రతిష్ఠించినప్పుడు యెహోవా మహిమ మందిరాన్ని నింపినట్టుగా చూస్తున్నాం. దేని బిడ్డ, మన ఆరాధనలో, మన స్తుతుల్లో, మన ప్రార్థనలో దేవుని మహిమ మన మందిరాలకు రావాలి. మన మీదకి దేవుని మహిమ రావాలి. మూడవదిగా నా నామం అక్కడ నిత్యం ఉండేలాగా, అంటే నా నామం అంటే దేవుని సన్నిధి, ఆయన అధికారం, ఆయన పేరు, ఆయన ప్రఖ్యాతి. నిత్యం అంటే షరతు మీద అనమాట. ఒక షరతు చెప్తున్న 4-9 వచనాలు మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, నీవు నీ తండ్రి దావీదులా యథార్థంగా నడిస్తే ఈ మందిరం నిలుస్తుంది, కానీ మీరు నన్ను విడిచిపెడితే ఈ మందిరాన్ని పడగొడతానని మొదటి రాజు గ్రంథం 9వ అధ్యాయం 6-9 వచనాల్లో ప్రభువారు చెప్తున్నాడు. అంటే వాగ్దానం గొప్పదే, కానీ విధేయత మీద ఆధారపడి ఉందన్నమాట. చాలాసార్లు మనం దేవునికి విధేయత చూపించట్లేదు. అందుకే దేవుని వాగ్దానం మన పట్ల నెరవేరట్లేదు. దేని బిడ్డ, నీ ప్రార్థనకు జవాబు రావటం లేదా? దేవుని ప్రార్థన వినటం లేదా? కారణం ఏంటంటే మనలో విధేయత లేదనమాట. కనుక విధేయత నేర్చుకుందాం. 4వదిగా నా కన్నులు నా హృదయం ఎల్లప్పుడూ అక్కడే ఉంటాయి. ఇది చాలా వ్యక్తిగతమైన మాట. కన్నులు అనగా దేవుని దృష్టి, కాపుదల, పర్యవేక్షణ నేను చూస్తున్నానని ప్రియప్రభు భరోసిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప విశేషం అండి, ఎంత గొప్ప వాగ్దానం అండి. ఇక్కడ హృదయం కనబడుతుంది, అంటే దేవుని ప్రేమ కనబడుతుంది అనమాట. నా హృదయం అక్కడ ఉందంటున్నాడు ప్రభు ఎప్పుడు కూడా. అనగా దేవుని ప్రేమ, ఆసక్తి, వాత్సల్యం. మందిరం అంటే దేవునికి చాలా ఇష్టం అన్నమాట. దేవుని స్తోత్రం. మనమే దేవుని మందిరం.
దేవుడు నా ఆఫీస్ అక్కడ పెట్టాను అనడం లేదు, నా హార్ట్ అక్కడ పెట్టాను అంటున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప విశేషం. దేని బిడ్డ మన మందిరాల్లో మన ప్రార్థనలు, దేవుని హృదయం మన దగ్గర ఉంటుందంట. ఎంత గొప్ప విశేషం అండి. దేవుడు ప్రార్థన వింటాడు. సొలొమోను ప్రార్థన దేవుడు రిప్లై ఇచ్చాడండి, జాబ్ ఇచ్చాడు. నీవు కూడా ప్రార్థిస్తే దేవుని బిడ్డ నీ ప్రార్థన ప్రభు వింటాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఆయన చిత్తానుసారం మనం ప్రార్థిస్తే దేవుడు వింటాడు. రెండవదిగా దేవుని సన్నిధి షరతులతో కూడినటువంటిది. మందిరం ఎంత గొప్పగా కట్టినా ప్రజలు అవిధేయులైతే దేవుడు దాన్ని విడిచిపెడతాడు. క్రీస్తు పూర్వం 586లో బబులోని మందిరాన్ని కూల్చేసినట్టుగా చూస్తాం. ఎందుకంటే ఇశ్రాయేలు వారు వాగ్దానం మీరారు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు కనుక దేవుడు శత్రువులను పంపించి ఆ మందిరాన్ని కూల్చేశాడు. మూడోగా కొత్త నిబంధన నెరవేర్పు ఈ వాగ్దానం చూస్తున్నాం. ఇప్పుడు దేవుడు రాళ్ల మందిరంలో ఉండడు, ఆయన రాళ్ల మందిరంలో ఉండడండి. ఆయన ప్రభు అన్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజులైనా దాన్ని లేపుతానని యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువు చెప్పాడు. ఆయనే నిజమైన మందిరం. విశ్వాసులు కూడా దేవుని ఆలయమని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో పౌలు భక్తుడు రాస్తున్నాడు. మీరు మీ దేహం పరిశుద్ధాత్మకు ఆలయమన్నది అంటాడు. మీరు దేవుని ఆలయమన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించిందని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసేలా దేవుడు ఆయన పాడు చేయనని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి రాజుల గ్రంథం మొదటి రాజు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో నా కన్నులు నా హృదయం ఎల్లప్పుడూ అక్కడే ఉంటాయనే మాట ఇప్పుడు మరి నీ గురించే దేవుని బిడ్డ, నువ్వు యేసు ప్రభువును నమ్మితే దేవుని దృష్టి ప్రేమనిత్యం నీ మీద ఉంటుంది. దేవుడు సొలొమోనుతో అంటున్నాడు, నీ ప్రార్థన విన్నాను, ఈ మందిరాన్ని నా ఇల్లుగా చేసుకున్నాను, నా కళ్ళు నా మనసు ఎప్పుడు కూడా అక్కడే ఉంటాయి, అయితే మీరు నాకు లోబడాలన్నాడు. ఈరోజు దేవుని మందిరం నీవు నేనే దేవుని బిడ్డారా. ఆయన కనులు హృదయం నిత్యము నీ మీద నా మీద ఉన్నాయని నమ్ముతున్నారా? అలా నమ్మి వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. దేవుడి మాటలు దీవించినగా ప్రార్థన చేసుకున్నాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చించుకున్నాను తండ్రి. ఈ సమయంలో ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయం నాటింపజేయండి. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అలాగే షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులు దీవించండి. నాయనను ప్రార్థన వినే దేవుడుగా ఉన్నట్టుగా చూస్తున్నాను తండ్రి. నాయనాని స్తోత్రాలు. ఈ దినం పుట్టినదినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరెట్టిన బిడ్డలు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించండి. రోగులైన బిడ్డలు మీ ప్రత్యేకత చూపించండి. ఎవరైతే సీరియస్ కండిషన్లో యాక్సిడెంట్స్తో, ఆపరేషన్లు అయ్యి మరి క్యాన్సర్స్తో, ఫిట్స్తో, ఆయా వ్యాధులతో బాధపడుతూ హాస్పిటల్లో ఐసీయూలో ఉంచబడినారు. ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రభావం చేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను. ఏ కుటుంబంలో అయితే ప్రియులు ఇద్దరి నుంచి మాడించి దుఃఖంలో వేదన్నారు అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తిప్పబడుతున్న ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించిన వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన గాక. వేసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు యేసు నామములో ఉద్యోగాలు వచ్చిన గాక. వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారు వివాహాలు ఘనంగా జరుగును గాక. మాత్రం మా దేశ ప్రజలు, ప్రపంచ దేశాన్ని, మా నాయకులు, ప్రపంచ నాయకులు రక్షించుకోండి. నాయనాని స్తోత్ర. ఈ దినమంతటా నిబిడల చుట్టూ మీరు రక్తం చేసి ఆయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం కాపాడేందుకు దూతలు కావలించమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి కనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.